హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు రుణాల మాఫీలో భాగంగా ఈ నెల 18వ తారీఖున 1 లక్ష లోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే రెండవ విడతకు సంబంధించి ఈ నెల 31వ తారీఖున రైతు రుణమాఫీ చేయనున్నట్లు, దీనికి సంబంధించి 1.5 లక్షల వరకు అప్పును మాఫీ చేసేందుకు ప్రభుత్వానికి 7,000 కోట్ల నిధులు అవసరపడతాయని, ఖజానాలో 4,000 కోట్లు ఉండగా ఆర్బీఐ ద్వారా మరో 3,000 కోట్లు సమకూర్చనున్నట్లు ఈ నెల 23వ తేదీన ఆ మొత్తం ఖజానాకు చేరుతుందని సమాచారం. తొలి విడతలో 1 లక్ష వరకు అప్పులున్న రైతులకు 6,099 కోట్ల రిలీజ్ చేయడం జరిగిందని, అదేవిధంగా మూడో విడతలో ప్రభుత్వానికి 18,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా మొదటి విడతలో రుణాలు మాఫీ అయిన రైతులు మరలా రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రెండవ విడతకు సంబంధించి 1.5 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 31వ తేదీన రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.